తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన పాయిశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ జిల్లా జగ్గంపేట టౌన్లో వెంకటేశ్వర ఆలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంఘీభావ దీక్ష చేపట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి లలితాపారాయణం పాటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల వెంకటేశ్వర స్వామి నాటి పాలకులు చేసిన తప్పిదాన్ని మన్నించి ప్రజలందరినీ సుఖశాంతులతో కరుణించాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమ. ఈరోజు మన హిందూ ధర్మం పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ వల్ల హిందూ మతానికి ఒక మచ్చ వచ్చేలాగా, హిందూ మతం తిరుపతి దేవస్థానానికి ఒక మచ్చ వచ్చేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలో దీని వెనకాల ఏమన్నా కుట్రుందా అన్న ఉద్దేశంలో కూడా మన హిందూ ధర్మం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం మీద దీక్ష తీసుకోవడం జరిగింది. ఆయన దీక్షకి మద్దతుగా మా జగ్గంపేట నియోజకవర్గంలో మేము అప్పుడే గత 3 రోజుల నుంచి కూడా అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా 108 కొబ్బరికాయలు కొట్టడం, లలితా పారాయణాలు చేయడం, కుంకుమ పూజలు చేయడం, అలాగే గురించి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షకి మద్దతుగా ఉండాలని కూడా ప్రతి గ్రామంలో కూడా ఆయనకి మద్దతుగా దీక్షలు చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం ఆలోచించుకోవాలి, ప్రతి హిందువు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మం ఏం